యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి హెమియానియు, రెండవ దానికి కెజియానియు, మూడవ దానికి కెరహంపకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. ఇచ్చిన వాక్యము మన వినుకొడిలో దేవుడు దీవించునుగాక. బైబిల్ గ్రంథంలో యోబు కుమార్తెల గురించి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోబు కుమార్తెల గురించి వ్రాయబడింది ఇదే. కానీ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యోబు గురించి మనం విన్నాం, యోబు భార్య గురించి మనం విన్నాం, యోబు కుమారుల గురించి మనం విన్నాం. ఇప్పుడు యోబు యొక్క కుమార్తెల గురించి మనం వింటూ ఉన్నాం. యోబుకి 10 మంది సంతానము, 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబు శ్రమలు అనుభవించక ముందు ఉన్నటువంటి 3 కుమార్తెల గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అందరూ కలిసి విందులో పాల్గొనేవాళ్ళు. కుమార్తెలు అంటే సహోదరులతో పాటుగా సహోదరులు ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్య ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. సాతాను శోధనను బట్టి పరీక్షల తర్వాత, యోబు శ్రమలు అనుభవించిన తర్వాత, 2 ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చనిపోయిన 7+3 ఆ సంతానాన్ని బట్టి మరలా 7 కుమారులు, 3 కుమార్తెలను ఇస్తారు. ముందున్నటువంటి 7 కొడుకుల పేర్లు కానీ, తర్వాత రాయబడినటువంటి 7 కుమారుల గురించి కానీ, కుమారుల పేర్లు అనేవి బైబిల్లో రాయబడలేదు. రెండవది, యోబు గ్రంథం చక్కగా చదివినట్లయితే యోబు కుమారుల యొక్క ప్రస్తావన బైబిల్లో పెద్దగా ఎక్కడ కనిపించదు. వారికి ఉన్నటువంటి ప్రయారిటీ ఎక్కడ మనకి అంతగా అనిపించదు. కానీ కుమార్తెల విషయానికి వస్తే రెట్టింపు ఆశీర్వాదం పొందిన తర్వాత కలిగినటువంటి ఆ 3 గురించి బైబిల్ చక్కగా రాయించి పెట్టింది. ప్రైజ్ హల్లెలూయా. వారి పేర్లు కూడా రాయించి పెట్టింది. చదువుతారు ఆ పేర్లు? హెమీమా, కెజియా, మూడో పేరు 4 తిరగని పేరు. మీకు చాలాసార్లు చెప్పా, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల గురించి ధ్యానించేటప్పుడు చాలాసార్లు మీకు చెప్పా, బైబిల్లో పేరు రాయబడటం అనేది ధన్యత. మరి 7 కుమారుల గురించి రాయకుండా, యోబు స్వాస్థ్యమే కుమారులు అయితే కుమారుల పేర్లు రాయకుండా ఈ 3 కుమార్తెల గురించి ఎందుకు రాశారు అంటే, వారిని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యోబు వాళ్ళ కుమార్తెలకు చక్కటి పేర్లు పెట్టాడు. ఈ రోజులు ఏంటంటే పేరు పెడతాకి వాళ్ళ అర్థాలు తెలిసినా తెలియకపోయినా, చాలామందికి అర్థాలు తెలియకపోయినా ఆ పేరు క్యాచీగా ఉంటే చాలు పెట్టేస్తూ ఉన్నారు. కానీ యోబు అలా పెట్టల. తన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కుమార్తె పుట్టినప్పటినే తన భవిష్యత్తుని, తన గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే, మొదటి కుమార్తె పేరు ఏంటమ్మా? ఎమీమా. ఎమీమా అంటే పావురము అని. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, పావురంలో ఉన్నటువంటి 3 వద్దులే కానీ వాతావరణం బాగాలేదు, కానీ 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఒకటి ఏంటంటే పరిశుద్ధత. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి. తన భార్యతో పాటుగా, తన స్నేహితులతో పాటుగా, తన తోబుట్టువులతో పాటుగా అందరూ కలిపి నీవు శ్రమలు పడటానికి కారణం ఇది అని చెప్పి ఒక్కొక్క సందర్భాన్ని ఎత్తిపట్టి నిందించినా, దూషించినా, ఏం చేసినా అతను తన పవిత్రత, తన పరిశుద్ధత ఎక్కడ కోల్పోలే. పరిశుద్ధత కోల్పోయడానికి తన భార్య ప్రయత్నం చేసింది. నువ్వు దూషించి చనిపోవచ్చు, కానీ అయినా సరే
యోబు ఎక్కడ కోల్పోకుండా నిగ్రతతో పరిశుద్ధతో జీవించాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడానికి గల కారణములు ఒకటి ఏంటంటే అతడు కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత. కొంతమంది యవ్వన కాలంలోకి వచ్చాక ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. కలవక ముందు వాడు బాగానే ఉంటాడు, కలిసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాడుకున్నటువంటి అలవాట్లు ఒక్కొక్కటి పర్లేదురా, ఏం కాదులేరా, దానిదే ఉందిలేరా, ఏం కాదురా, దీనికి అంత ఏం లేదురా, ఇలాంటి కొన్ని మాటలు చెప్పి అతను మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. యోబు భార్య స్నేహితులు చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి మనము ఆ దారి తప్పిపోతామేమో కానీ నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడుగా ఉండాలి అని ఎక్కడ నిర్మోహమటం లేకుండా ఖండించి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప మరి మార్గంలోనికి వెళ్ళలేదు యోబు గారు. ప్రజలు హల్లెలూయా. తన సాక్ష్యాన్నంతటిని రంగరించి తన మొదటి కుమార్తెకు ఏం పేరు పెట్టాడంటే ఎమీమా అని పేరు పెట్టాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎమీమా అనేటువంటి పేరు బైబిల్లో రాయించి పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? పెట్టబడినటువంటి పేరుకు ఆమె జీవితము అలాగే ఉంది కాబట్టి ఆమె పేరు పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. లేకపోతే 7 కుమారులతో పాటు 3 కుమార్తెలని రాయించి పెట్టేసేవాడు. యోబులాగా మన పిల్లలను కూడా పరిశుద్ధత పవిత్రత కలిగినటువంటి బిడ్డలుగా పెంచుదుముగాక. ఆ రెండవ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా. రెండవ పేరు చాలా అరుదుగా కొన్ని పేర్లు మనం చూస్తూ ఉంటాం. కేజియా. కేజియా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటో తెలుసమ్మా? సువాసన గల, పరిమళ వాసన గల చెక్క అని అర్థం. అంతకుముందు యోబు గారి జీవితము, యోబు గారి శరీరము ఎలాంటిది అంటే దుర్వాసనతో కూడినటువంటి శరీరం. చుట్టుపక్కల వాళ్ళందరూ మనం చూసాం కదా, నా ఊపిరి నా కుమారులకి అసహ్యంగా ఉంది, నేను ఎప్పుడు చచ్చిపోతానని నా భార్య ఆలోచన కలిగి ఉందని యోబు బాధపడతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవ్వరూ ఆ దుర్వాసనకి కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితులు, ఆల్చెప్పుతో తన శరీరాన్ని గోక్కున్నటువంటి పరిస్థితులు. అలాంటి దుర్వాసన కలిగినటువంటి యోబు గారు తన పరిశుద్ధత కాపాడుకోవడాన్ని బట్టి దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దుర్వాసన కలిగినటువంటి నా జీవితంలోనికి దేవుడు సువాసన ఇచ్చాడు అని గుర్తుగా తన 2వ కుమార్తెకి కేజియా. దాల్చిన చెక్క మీకు అర్థమవడానికి చెప్తున్నా, ముక్కు దగ్గర పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది. అది పొడి చేసినప్పుడు స్మెల్ కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకే మనం కూరలో, నీసు కూరలో కొంచెం కంపల్సరీగా ఆ దాల్చిన చెక్క వేయడానికి ప్రయత్నం చేస్తాం. యోబు కూడా నలగొట్టిపడిన తర్వాత క్రీస్తుకు ఇంపైన పరిమళ వాసనగా తయారయ్యాడు. నీవు నేను కూడా అలాంటి పరిమళ వాసన కలిగినటువంటి జీవితంగా ఉండాలి. నలగొట్టనదే మనము సువాసన భరితముగా అవ్వలేం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మిమ్మల్ని చదివించే ఇబ్బందిని పెట్టడం 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. క్రీస్తు పరిమళ వాసనగా అవ్వటం కోసం తన్ను తాను మన కొరకు తన ప్రాణాన్ని అర్పించుకొనెను అనేటువంటి మాట చూస్తాం. ఆయన అర్పించుకోకపోతే నీ కొరకు నా కొరకు ఆయన పరిమళ వాసనగా అవ్వడం. ఆయన అర్పించుకున్నాడు కాబట్టి, నలగొట్టబడ్డాడు కాబట్టి, శ్రమలు అనుభవించబడ్డాడు కాబట్టి క్రీస్తు పరిమళ వాసనగా తయారయ్యాడు. నీవు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని హింసలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. వచ్చిన వెంటనే నువ్వు టెన్షన్ పడొద్దు, ఏంటి సమస్యలు నా జీవితంలోకి వచ్చిన బాధపడొద్దు. ఒక మాట చెప్తాను సేవకునిగా, ఎన్ని శ్రమలు నీ జీవితంలోకి వస్తే తర్వాత నువ్వు ఇంకంత ఆశీర్వదించబడతావు. యోబు గారే దానికి ఎగ్జాంపుల్. నువ్వు కూడా ఇప్పుడు శ్రమల గుండా వెళ్తుండొచ్చు, కానీ ఒకనొక దినాన్న దేవుడు నిన్ను పరిమళ వాసనగా, ఎందుకంటే ఆశీర్వదించబడిన తర్వాతే కదా మిగతా వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. కొంచెం సంపాదించిన తర్వాతే, కొంచెం పేరు వచ్చిన తర్వాతే, కొంచెం మనకు కలిసిన తర్వాతే చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఇష్టపడటానికి, ప్రేమించడానికి, మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. దుర్వాసన భరితమైనటువంటి యోబు గారి జీవితం ఇప్పుడు ఎలా అయిందంటమ్మా? రెట్టింపు ఆశీర్వాదంతో సువాసన భరితంగా అయింది. తన జీవితంలో ఆ దుర్వాసన పోయింది, తన బాధలు పోయినాయి. అదంతా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా తన కూతురికి పెట్టినటువంటి పేరు కేజియా. ఇప్పుడు ఈమె ఎలా ఉండాలి? పేరు పెడితే సరిపోదు కదా, దానికి తగిన జీవితం కలిగి ఉండాలి కదా. నేను అనుకుంటా ఉన్నా, దానికి తగిన జీవితాన్ని కేజియా కలిగి ఉంది కాబట్టే బైబిల్లో ఆమె పేరు దేవుడు
వ్రాయించి పెట్టాడు. నీవు కూడా నలకు కొట్టబడినప్పుడు ఇబ్బంది పడకు, నిలబడగలిగితే నీవు కూడా ఇతరులకు పరిమళ వాసనగా ఉండువుగాక. మూడవ మాట చెప్పి నన్ను ముగించేస్తా. మూడవ కుమార్తె పేరు కెరెన్ హపక్కు. ఈ యొక్క కెరెన్ హపక్కు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అలంకరించబడేటటువంటి సౌందర్య లేపనాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. యోబు గారు అన్ని శ్రమలు అందిన తర్వాత, రెట్టింపు ఆశీర్వాదం పొందిన తర్వాత మొదటి కుమార్తెకు పెట్టినటువంటి పేరేంటంటే ఏమీమా అంటే పావురము అని అర్థము. రెండవది కెజియా సువాసన కలిగినది. మూడవది ఇక్కడ రాయబడిన మాట కెరిన్ హపక్ అంటే సౌందర్య లేపనాలతో సిద్ధముగా ఉన్నటువంటి స్త్రీ. నీవు కూడా సౌందర్య లేపనాలతో సిద్ధముగా ఉండాలి, అందముగా అలంకరించబడాలి. ఇక్కడ నా వర్షన్ ఏంటంటే శారీరకమైనటువంటి అందము కాదు సుమి, అంతరంగిక స్వభావంతో నువ్వు అలంకరించబడాలి. పౌలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఈ మాట ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును నీవు ఈ యోబు గారి యొక్క మూడవ కుమార్తె. మీకు యోబు గ్రంథము 42వ అధ్యాయములో మీరు చదివారు కదా, ఊజు దేశంలోనే యోబు కుమార్తెలు అంత సౌందర్యము కలిగిన వారు ఇంకెవరు లేరు అనేటువంటి మాట చూస్తాం. అంటే ఈరోజు మనకి మిస్ ఇండియా కాంటెస్ట్ అని పెడతారు కదా, ఒకవేళ ఆ సమయంలో మిస్ ఇండియా కాంటెస్ట్లు ఉంటే కనుక, మిస్ ఊజు ఉంటే కనుక యోబు కుమార్తెలు ముగ్గురు ముగ్గురు ఒకటే ప్లేస్లో వచ్చేవాళ్ళు. అదే మాకు రాయబడిన మాట, ఊజు దేశంలో యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులు ఇంకెవరు లేరు. నేను చాలాసార్లు మీకు చెప్పా, అందంగా ఉంటే ఒక పట్టాన ఆగరు అని. కానీ ఈ ముగ్గురు అందంగా ఉన్నా సరే ఈ అందము శారీరక అందము కాదు, అంతరంగమైనటువంటి అందము. యోబు పిల్లలు ముగ్గురు అందంగా ఉన్న వాళ్ళని పెంచవలసినటువంటి రీతిలో వారిని పెంచాడు. వాళ్ళని పెంచాల్సిన రీతిలో పెంచారు. వాళ్ళు అలాగ పెరిగారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు 7 ఉన్నా సరే వాళ్ళని 7 ఉన్నారని వదిలిపెట్టాడు అంతే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురిని మాత్రం పర్టికులర్గా 3 వచనాలతో వారి గురించి ప్రత్యేకంగా వ్రాయించి పెట్టాడు. ప్రజలు హల్లెలూయా. మరి నీవు కూడా పరలోక బైబిల్లో నీ పేరు లిఖించబడాలి అంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు, నీ జీవితం ఎలా ఉంది. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీవు శారీరకమైనటువంటి అందం గురించి ప్రాకులాడటము ప్రయత్నం చేయడం తప్పేం కాదు, కానీ నీవు శారీరక అలంకారాల మీద ఎంతైతే శ్రద్ధ పెడుతున్నావో కొంచెం కిందకు వెళ్తే 3, 4, 5 వర్షాలు మీకు తెలుస్తుంది నువ్వు కలిగి ఉండాల్సినటువంటి మెయిన్ ఏంటంటే అంతరంగంలో. అందుకే జ్ఞాని అయిన సొలొమోను 31వ అధ్యాయంలో మీకు చెప్తాడు, సౌందర్యము ఒకే మాట చెప్పేస్తాడు, వ్యర్థము మోసము, సౌందర్యము వ్యర్థం అంటాడు. అంతే, సౌందర్యం వ్యర్థం అంతే అంటాడు. అందమును మోసం చేస్తుంది, అది ఒక మోసకరమైనటువంటి వస్తువు అని సొలొమోను చెప్తాడు. కానీ యోబు కుమార్తెలు ముగ్గురు అందంగా ఉన్న వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. అంతరంగంలో చాలా చక్కటి భక్తి కలిగి ఉన్నారు. యోబు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కాబట్టి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో 14వ వచనంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. 14వ అధ్యాయంలో వారి పేర్లు రాయబడిన తర్వాత 15వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు అంతరంగక అందము బాహ్య అందము 2 కలిగి ఉన్నారు కాబట్టి వారి తండ్రి ఏం చేశాడమ్మ, వారికి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా యోబు కుమార్తెలాగా నువ్వు జీవించగలిగితే పరలోక స్వాస్థ్యాన్ని కూడా నీ తండ్రి నీకు ఇస్తాడు. యోబు గారి కుటుంబ సభ్యులైనటువంటి ముగ్గురు పిల్లలు 2 వైపు వెళ్ళలేదు, కానీ మొదటి మార్గంలో నడిచారు కాబట్టి యోబు ఉన్నంత ఆశీర్వాదం పొందాడు. చక్కటి మాట,
కుమార్తెలు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి యోబు 16 వచనం కనపడుతుంది, 4 తరాలు చూశాడంట. ఎంత తరాలమ్మా? పిల్లల్ని యోబు గారు చూశారు. అంటే అంత స్థిరత్వము పిల్లల వల్ల యోబు కలిగి ఉన్నాడు. నీవు కూడా నీ కుటుంబంలో ఒక మూలకంబములే ఉందువుగాక, అంతరంగక అలంకారము నువ్వు కలిగి ఉందువుగాక. ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. మా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.